ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. విజయవాడ ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్న రాష్ట్ర నాయకులు, అంగన్వాడీ రాష్ట్ర నాయకులు సుబ్బరామమ్మ ఆధ్వర్యంలో వందలాదిగా అక్కడ ధర్నా చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా ముట్టడించాలని ఆమె పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మేము అధికారంలో వస్తే మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని వాళ్ళకి మాట ఇచ్చినట్టుగా కూడా తెలిసిందే. అయితే వాళ్ళకి ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 11,500 శాలరీ వస్తూ ఉంది. అంగన్వాడీ అసిస్టెంట్ ఎవరైతే సహాయకురాలు ఉంటారు కదా వాళ్ళకి 7,000 వస్తుంది. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అంగన్వాడీ టీచర్ పొద్దున్నే 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల దాకా అంగన్వాడీలో ఉండి, అదే కాకుండా పని ఒత్తిడి భారంగా వాళ్ళకి ఏవైతే యాప్లు ఉన్నాయో ఈ యాప్ల వల్ల ఫోనుల్లో చూసి చాలామందికి కళ్ళు కూడా ఇదైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే టెన్షన్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు టెన్షన్స్, ఈ యాప్ పెట్టాలి ఆ యాప్ పెట్టాలని కూడా మనకి అది చాలా ఉంది. అయితే వాళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏం కోరుతున్నారంటే వాళ్ళకి జీతభత్యాల్లో 26,000 మాకు నెలకి కేటాయించాలని వాళ్ళు ప్రధానమైన డిమాండ్ని వాళ్ళు ప్రభుత్వం ముందు ఉంచారు. రెండోది మే నెలలో అందరి పిల్లల్లాగే, ఎందుకంటే అందుట్లో పెద్దవాళ్ళకే సెలవులు ఇస్తుంటే మే నెలలో చిన్నపిల్లలు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీలో మే నెలలో ఉండలేరు. కాబట్టి వాళ్ళు కూడా మే నెల అంతా కూడా పిల్లలకి సెలవులు ప్రకటించాలని, ఇలాంటి ప్రధానమైన డిమాండ్స్ మొత్తం కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే నిన్న సాయంత్రం ఈ యూనియన్ నాయకులు, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ఇవాళ అందుబాటులో మినిస్టర్లు ఎవరు అందుబాటులో లేరు, రేపు మనం కలిసి కూర్చొని చర్చిద్దామని అంగన్వాడీ నాయకులకి తెలియజేసినట్టుగా తెలిసింది ప్రభుత్వం సైడ్ నుంచి. అయితే నిన్న అంగన్వాడీ టీచర్లకి ICDS ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీకు ఒక 1000 రూపాయలు పెంచితే మీకు ఓకేనా అని, మరి అది ప్రభుత్వం నుంచి అధికారులకి ఎవరన్నా ఇంటిమేషన్ చేశారా అనేది ఏందనేది తెలియదు. వాళ్ళైతే యూనియన్ నాయకులు కోరటం జరిగింది, మాకు 1000 రూపాయలు అయితే వద్దు అని వాళ్ళు కడాఖండిగా చెప్పినట్టు తెలిసింది. అయితే అచ్చెన్నాయుడు నిన్న 4 గంటలకి యూనియన్ నాయకుల వాళ్ళకి చేసి రేపు కూర్చుందాం, ఇవాళ అందుబాటులో ఎవరు లేరు మినిస్టర్లు అన్న క్రమంలో తెల్లారుజామున 4 గంటలకు నిద్రిస్తున్న సమయంలో లైట్లు, టెంట్లు అన్నీ పడేసి చిందరవిందరగా వాళ్ళందరిని కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు వాళ్ళని కొట్టి చేతులు మొత్తం, కొంతమందికి అయితే మనం చూసాం, వీడియోలో కూడా చూసాము, చేతులు బెనకటము, చేతులు వాయటము, ఇలాంటివన్నీ కూడా చూసాము. ఇప్పుడు వాళ్ళని విజయవాడ నుంచి గుంటూరు సైడ్ తీసుకొస్తున్నట్టుగా, తర్వాత గుంటూరు నుంచి యాడికి తీసుకెళ్తారని, ఏది ఏమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాన్ని కొనసాగిస్తాము అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కాకపోతే దీని మీద వెంటనే స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇమీడియట్లీగా వాళ్ళ డిమాండ్ని నెరవేర్చాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చెప్పండి. 4 గంటలకి అంగన్వాడీ టెంట్ మీద దాడి చేసి ఆడవాళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దుశ్శాసన పర్వం ప్రయోగించారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. కనీసం టాయిలెట్కి వెళ్తా ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండా మహిళలందరినీ కూడా దుర్మార్గంగా మొత్తం ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వచ్చింది, గుంటూరు నుంచి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. చాలా క్రూరంగా ఈరోజు అంగన్వాడీ మహిళలు అలిచే పని ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ఇంతకే అంత రెట్టింపు క్రూరత్వం ఈ ప్రభుత్వం